కేంద్ర ప్రభుత్వ విధి విధానాల వల్ల పేద విద్యార్థుల విద్యకు దూరమవుతున్నారని జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన ఏఐఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా 20వ మహాసభకు ఆయన హాజరై ప్రసంగించారు. విద్యా విధానం చాలా మార్పులు రావాలని, కేంద్ర రాష్ట్రీయ సిఫారసుల కమిషన్ ద్వారా విద్యారంగానికి ప్రత్యేకంగా విధులు కేటాయించాలని, కేజీ నుండి పీజీ మరియు పరిశోధన స్థాయి వరకు ఉచిత విద్యను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు మెడికల్ కాలేజీ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, మార్కాపురంలో నూతనంగా నిర్మించనున్న మెడికల్ కాలేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. అంతకుముందు విశ్వనాథపురం నుంచి పెద్ద బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో చైతన్యం నింపడానికి పలు గీతాలు ఆలపించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సభ అనంతరం నూతన సమితి ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాజీ కార్యదర్శి ఈశ్వర్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్లయ్యప్ప, సిపిఐ కార్యదర్శి వెంకటరత్నం, నాయకులు నారాయణ, అందే నాసరయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యార్థి ఉద్యమాల వేగచుక్క అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా 20వ మహాసభలు ఈరోజు పొదిల్లో నిర్వహించుకుంటున్నాం. జిల్లా నలుమూలల నుంచి ఇచ్చినటువంటి వేలాది మంది విద్యార్థులతో పొదిల్లో పెద్ద ఎత్తున ఇప్పటికే ర్యాలీ ప్రదర్శన చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానంలో విద్యని ప్రైవేటీకరణ చేయడానికి, కార్పొరేటీకరణ చేయడానికి, కాషాయకరణ చేయడానికి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఇప్పటికే దేశవ్యాప్తంగా 52,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూసివేయడానికి కుట్ర చేస్తూ ఉన్నది. అదే పద్ధతిలో సెంట్రల్ యూనివర్సిటీస్ లో తర్వాత ఉన్న విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకి ఫెలోషిప్లని, స్కాలర్షిప్లు రోజు రోజుకి కుదించి వేస్తా ఉన్నది. మొన్ననే ఐఐటి, ఐఐఎం, ఐజరు, ఆర్కిటెక్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఖరగ్పూర్, మెడ్రాస్ లేకపోతే బాంబే ఐఐటీస్ లో కూడా ఈరోజు సీట్ల సంఖ్యను కూడా తగ్గించేస్తున్నది. దీని ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా ఉన్నత విద్యకి, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి దూరం అయిపోతున్నారు.